రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంబరాలు జరుపుకున్నారు. కంటోన్మెంట్ పికెట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత ప్రధాని పదవి ఎలాంటి ఆశించకుండా కార్యకర్తలు నాయకులు పార్టీ సంక్షేమం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని పాటుపడ్డారని, అలాంటి ప్రజా నాయకుడు మనమంతా మద్దతుగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. राहुल गांधी अरे राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी का नायकत्व राहुल गांधी का नायकत्व कांग्रेस पार्टी श्री गणेश गारी नायकत्व. కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదే మాదిరిగా సికింద్రాబాద్ డిస్టిక్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరు నాయకులు పాల్గొని ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. వారికి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా నా తరఫున కంటోన్మెంట్ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు దేశంలో ఎప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చి నష్టం జరిగితే ముందుండి కొట్లాడే నాయకుడు ఎవరు ఉన్నట్టే దేశ ప్రజలకు ఒక నమ్మకం బలం అంటే ఎవరంటే రాహుల్ గాంధీ గారు. నిన్నగాక మొన్న మీరందరూ చూసిరు, సిబిఎస్ఈ కావచ్చు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా వారు విద్యార్థుల పక్షంలో నిలబడి ఎంత పోరాటం చేస్తూ ఈరోజు విద్యార్థులు ఎన్నో రోజులు సంవత్సరాలు చదువుకొని ఒక ఎగ్జామ్కి అపీర్ అయి జీవితంలో స్థిరపడదామని ఆలోచించే సమయంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఒక మాటలకే పరిమితం కానీ ఈ ఎగ్జామ్స్ అయితే పిల్లలు ఇన్ని సంవత్సరాలు నష్టం అవుతుంది. వాళ్ళు ఇంత ఈ రోజులు కష్టపడి చదువుకున్నాక ఎగ్జామ్ కరెక్ట్గా జరుగుతూనే వారికి మేలు జరుగుతున్న ఒక ఆలోచన కూడా లేదు. ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేందర్ గారు, వారి ప్రధాని ఎవరైతే వారిని రిజైన్ చేయాలని ఎంతో మంది కోరినా కూడా ఇప్పటికీ వారు స్పందించకపోవడం దురదృష్టకరం. ఒక నిరంకుశ పాలన ఈరోజు కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులుగా కన్యాకుమారి టు కాశ్మీర్ వారికి 4000 కిలోమీటర్ పాదయాత్ర చేశారు. ఈ 4000 కిలోమీటర్లో కూడా ప్రతి ఒక్కరిని కలవడం, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవడం, ప్రతి ఒక్క అవసరాలు తెలుసుకొని దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దేశాన్ని ఎలా కలపాలి, ఏ విధంగా అయితే బీజేపీ విడదీస్తుందో, ఏం చేస్తుంది విడదీస్తుంది, శత్రుత్వం పెంచుతుంది. వీరు ప్రేమని పెంచాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, దేశము ఆర్థికంగా అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్లాలని ఒక తపన ఏదైతే ఉందో దానికి ప్రజలందరూ సంతోషిస్తున్నారు. మీకు మొన్నగా ఒక 1-2 నెలల క్రితం కూడా చూసిరు, మోదీ గారు ఎవరు తాళం చేయి మీద నడుస్తున్నారు, అదానీ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు తాళం చేయి మీద నడుస్తున్నారు. అది కాదు, దేశ ప్రయోజనాలు ముందు. వారి ఏమంటారు వ్యక్తిత్వము, వారి స్వార్థం కన్నా దేశం గురించి ఆలోచించాలా. వారు ఏది చెప్పినా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాటని ఈయన ఇక్కడ అన్ని అమలు చేస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తి వద్దు. దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెంది స్వతంత్రం కోరుకున్నది మనం స్వతంత్రంగా జీవించడానికి, ఎవరో చెప్తే భయపడి నడిపించడానికి కాదని కూడా వారి పక్షంలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతుంది. దేశ ప్రజలు అన్ని రంగాల్లో సంతోషంగా ఉంటారని వ్యక్తం చేస్తారు. వారికి భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యాలు కల్పించాలని, ఇదే విధంగా వారికి పోరాటం స్ఫూర్తికి కావాల్సిన బలం మేమంతా బలంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ధర్మాంధి విజయం అయితే రానున్నారు.